హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను. సడన్గా ఒక ప్లాన్ చేసుకున్నాం ట్రిప్కి బయటికి వెళ్ళాలని చెప్పి. ఒక 2 days లీవ్ మా వారికి దొరికినందుకు మేము సడన్గా వేసిన ప్లాన్ అనమాట ఇది. అండ్ మేము యాక్చువల్లీ ఏంటంటే వేరే విషయంగా అయితే మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఈ టెంపుల్ చాలా దగ్గర అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. సో వెళ్ళేదాకా నాకు తెలియదు ఎక్కడ తీసుకెళ్తున్నారని. నేను చెప్తాను రా నీకు అని చెప్పి మా వారు తీసుకొచ్చారు. చూస్తే ఈ శ్రీరంగం టెంపుల్, నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు ఈరోజు ఈ టెంపుల్ చూస్తాను అని చెప్పి. ఎందుకంటే నా విష్ లిస్ట్లో ఉంది, కానీ బట్ ఇంత తొందరగా నేను వస్తానని, ఆ రోజు చూస్తానని మాత్రం నేను అనుకోలేదు. అనుకోకుండా వచ్చినందుకు చాలా బాగా దేవుడి దర్శనం అయితే జరిగింది. లైఫ్లో ఒక్కసారైనా సరే మనము కొన్ని టెంపుల్స్ అనుకొని ఉంటాం కదా, కొన్ని ప్లేసెస్ కానివ్వండి, అవి తప్పకుండా విజిట్ చేయాలి. దానికనే మనకి ఒక టైము అండ్ మనీ అనేది సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఇవన్నీ మనము ఒక్కసారే ఎక్స్పీరియన్స్ చేయగలం కాబట్టి ఆ హ్యాపీనెస్ దగ్గరగా ఉండి చూస్తున్నంత వరకు మనకి ఆ హ్యాపీనెస్ నిజంగా తెలీదు, ఎక్స్ప్లెయిన్ చేయలేము మాటల్లో కూడా. సో ఇదైతే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ రోజు దర్శనం అయిన తర్వాత భోజనం కూడా చేసాము. భోజనం కూడా చాలా బాగునింది. అండ్ భోజనం అయిన తర్వాత బయటికి వచ్చామన్నమాట దర్శనం చేసుకొని. నాకు ఆ టెంపుల్ చూసి కొద్ది అక్కడి నుంచి రావాలని అనిపించలేదన్నమాట, అంత బాగుంది. లోపలైతే ఆ గుడికి ఆ శిలా విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా చెక్కారు. ఎంత బాగా అనిపించిందో అసలు. ఇలాంటి గుడి మన ప్లేసెస్లో నేను ఇంతవరకు చూసింది లేదు. మేము దర్శనం చేసుకొని భోజనం అంతా తినేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ కాసేపు అక్కడే టెంపుల్లో కూర్చొని వర్షం ఆగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వెళ్దాం అనుకున్నాం. అండ్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉందని చెప్పారు, సమయపురి అమ్మన్ టెంపుల్ అనమాట. ఇది అమ్మవారి టెంపుల్, చాలా పవర్ఫుల్ అని చెప్పారు. అందుకని వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే కూడా వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం ఆగేంత వరకు పక్కనే ఉండి ఆ తర్వాత మళ్ళీ మేము అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా శ్రీరంగం వెళితే ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. సో హోప్ మీకు ఈ మినీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.